వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు వీడియోలో మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ పేపర్కి సంబంధించి దీని యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓకే సో డిస్కస్ చేద్దాం. యూనిట్ వైజ్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు నేను ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చానో వీటిని ఖచ్చితంగా మీరు చదవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయ్యే క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఇదండి. సెకండ్ యూనిట్లో కూడా మీరు ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకే, ఇవి చదువుకుంటే ఇక్కడ మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి, అదేవిధంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూజ్ అవుతాయి. ఓకే, సో అయితే మీకు దీనిపైన ఈ సబ్జెక్ట్ మీకు కోర్స్ ఎలా సబ్జెక్ట్ దీని ఒక ఎగ్జామ్ పేపర్ మీకు ఎలాగ ఇచ్చినా సరే దీన్ని మీకు ఈజీగా పాస్ అయిపోయే విధంగా. ఓకే, సో మీకు పేపర్ ఎలా ఇచ్చినా మీరు ఈజీగా పాస్ అయిపోయే విధంగా దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసం కూడా చెప్తాను. దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది డిఎంటీ లాజిక్స్ యాప్. మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, సెకండ్ సెమిస్టర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేయండి. ఇక్కడ మెసేజ్ అనేది ఇవ్వండి. ఓన్లీ ఒక పేపర్ కాదు, మొత్తం సెకండ్ సెమ్లో మ్యాథ్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బాటనీ, జువాలజీ, కంప్యూటర్, స్కిల్ పేపర్స్, సప్ల పేపర్స్ అన్ని సబ్జెక్ట్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకే, అన్ని సెమిస్టర్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పేపర్ ఏంటి, దానిపైన క్లిక్ చేయండి. ఇదిగోండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్క్రోల్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఉంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ ఓవర్ కంటెంట్ వస్తుంది. కంటెంట్లోకి వెళ్ళండి. వెళ్తే ఇక్కడ దీనికి సంబంధించిన టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, 5 యూనిట్స్ వీడియో క్లాసెస్. ఓకే, అండ్ వీటితో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ ఇవన్నీ కలిపి 49 రూపీస్కి 6 మంత్స్ వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇది ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వరకు యూజ్ అవుతుంది. ఓకే, సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇంకేంటంటే మీకు ఈ 6 మంత్స్లో మీకు ఏ డౌట్ ఉన్నా సరే యాప్ కార్నర్లో వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకే, సో అలాగో మీరు ఎవరైతే సబ్జెక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళు ఎగ్జామ్ ముందు రోజు చాలామంది పర్చేజ్ చేస్తున్నారు. ఓకే, అలా కాకుండా మీరు ఎగ్జామ్ ముందు రోజు తీసుకున్నా సరే మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, లేదు 1 మంత్ ముందు తీసుకున్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది, 2 మంత్స్ ముందు తీసుకున్న 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఎలాగో ఇది యూజ్ అవుతుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకొని ఉంచుకోండి. ఓకే, సో మీకు ఎప్పుడైనా చదవాలనిపించినప్పుడల్లా ఒక యూనిట్ నుంచి ఒక 2 క్వశ్చన్లు. ఓకే, సో ఒక 2 రోజులకు ఒక 2 క్వశ్చన్లు లేదా రోజుకు ఒక క్వశ్చన్. ఓకే, అలా చదువుకుంటే మీరు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఎంతో కొంత సిలబస్ అనేది మీకు కవర్ అవుతుంది. ఓకే, సో అలా కాకుండా చాలామంది ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ ముందు పర్చేజ్ చేస్తున్నారు, ఆ మార్నింగ్ చదువుకొని వెళ్ళిపోతున్నారు. అలా చేయొద్దు. ఓకే, ఎలాగో మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ లేదా ఒక 4 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకొని మీరు చదువుకుంటున్నారనుకోండి, ఒక రోజుకి ఒక క్వశ్చన్ లేదా రోజు 2 క్వశ్చన్స్ చొప్పున చదువుకుంటే మీకు ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి ఇదంతా మీకు ఈజీగా సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది. అక్కడ మీరు ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోద్ది, మరి చదవక్కర్లా. ఓకే, సో కాబట్టి మీకు 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ఒక 2-3 మంత్స్ ముందే పర్చేజ్ చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఉన్న థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇదిగోండి. ఓకే, సో వీటి నుంచే మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో దీనిపైన పర్ఫెక్ట్ కోర్స్ మీకు ఆల్రెడీ చూపించాను. మీరు ఖచ్చితంగా ఇది ఏదైతే పేపర్ ఉందో దీన్ని బట్టి చదవాల్సిన అవసరం లేదు. మీ కోర్సులో సింపుల్గా ఎలా చదవాలి, సింపుల్గా దీన్ని ఏ విధంగా నేర్చుకోవాలని మొత్తం ఇన్ఫర్మేషన్ మీ కోర్సులో చెప్తారు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 4లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, అయితే మన దగ్గర కొంతమంది ఐఫోన్ యూజర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే dmtlogics.com వెబ్సైట్ యూజ్ చేయండి. ఇది dmtlogics.com వెబ్సైట్. ఓకే, ఇదిగోండి. ఒకవేళ మీ వెబ్సైట్ యూజ్ చేయడం రాకపోతే మీకు యాప్ కార్నర్లో వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది. సారీ, వాట్సాప్ సింబల్ కనిపిస్తుంది. ఇదిగోండి, అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు వాట్సాప్ కనెక్ట్ అవుతారు. అక్కడ మీరు చెప్పొచ్చు, సార్ నాకు వెబ్సైట్ యూజ్ చేయడం రావట్లేదు అని చెప్తే మీకు చెప్తారు ఏ విధంగా వెబ్సైట్ యూజ్ చేయాలి, వెబ్సైట్లో కోర్స్ ఏ విధంగా పర్చేజ్ చేసుకోవాలి, వెబ్సైట్లో కోర్స్ పర్చేజ్ చేసుకున్న తర్వాత ఎలా ఓపెన్ చేయాలో కూడా చెప్తారు. ఓకేనా? నెక్స్ట్
4th యూనిట్‌లో రిమైనింగ్ క్వెషన్స్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్‌లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకే. సో, వీటిని చదువుకుంటే ఓకే. సో, యూనిట్‌కి ఒక మీకు 4, 5 క్వెషన్స్ ఇచ్చాను. బట్ యూనిట్‌కి 3 క్వెషన్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వెషన్స్ అని కామెంట్ చేయండి. వాళ్ళ కోసం వీలైనంత త్వరగా వీడియో మీ మధ్యకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇన్ కేస్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు వాట్సాప్ నంబర్ కనిపిస్తుంది. ఆ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ఏ డౌట్ ఉన్నా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ రిమైనింగ్ ఏ సబ్జెక్ట్స్ యొక్క ఐఎంపీస్ కావాలనుకున్నా సరే వాటి యొక్క నేమ్స్ కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఇవి టోటల్ 5 యూనిట్స్‌లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఫర్దర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. థాంక్ యూ.